హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఈరోజు 13th అంటే చిన్న బతుకమ్మకు ముందు రోజు అనమాట, ఫ్రైడే. నేను వచ్చేసిన మిర్యాలగూడకి. మహి లేకుండా ఫస్ట్ టైం ఇంట్లో ఉండబోతున్నా ఈ 5 months నుంచి. అంటే ఇట్ వాజ్ వెరీ టఫ్. నాకు రేపు మార్నింగ్ వచ్చేస్తాడు మహి, బట్ రేపు మార్నింగ్ వరకు నాకు టైం గడవాలంటే ఎట్లుంటుందంటే ఒక 100 years అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. లిటరల్లీ వచ్చేటప్పుడు ఏడుపు వచ్చింది నాకు మహి లేకుండా ఇంటికి రావాలంటే. మా మామయ్య, మా ఆంటీ, మా అమ్మమ్మనే ఉండేది, కానీ కొంచెం భయం రోజు ఉండే మనిషి లేకపోతే కొంచెం భయం వేస్తుంది కదా, అట్లా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే రేపు బతుకమ్మ కదా, పూలు తీసుకురావడానికి వెళ్తున్నా. ఇట్ ఫీల్స్ లైక్ ఎట్లుందంటే చిన్నప్పటి నుంచి బతుకమ్మ వస్తుందంటే మా డాడీ వెళ్ళి పూలు తెచ్చేటోడు. ఇప్పుడు నేను ఆ రెస్పాన్సిబిలిటీస్ మా ఇంటికి వచ్చినాక మా ఇంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని పూలు తీసుకురావడానికి వెళ్తుంటే అప్పుడే అంత పెద్దదాన్ని అయిపోయిందా అనిపిస్తుంది. సో అందుకనే రెడీ అవుతున్నా. ఇందాకే వచ్చిన, నేను వచ్చి ఒక 1 hour అయింది. అక్కడ తినేసి స్టార్ట్ అయినా, బట్ మా అమ్మమ్మ మళ్ళీ తిను లవ్ ఎఫెక్షన్ ఎంత చూపిస్తుంది అంటే మనం ఒక 2 days లేకపోతే. సో మళ్ళీ అమ్మమ్మ ఫుడ్ తినిపించింది. అండ్ ఇప్పుడే పైకి వచ్చి రెడీ అయినా. బ్యాగ్స్ కూడా తీయలేదు, అన్నీ అంతే ఉన్నాయి. సో ఆశాస్గా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. సో నేను మీ అందరికి తెలుసు కదా, నేను ప్లమ్ నుంచి విటమిన్ సి సీరం వాడతా. ఇది నా సెకండ్ బాటిల్. ఇప్పుడే అది యాక్చువల్లీ నేను వచ్చింది అనుకుంటా, ఇప్పుడే అన్బాక్స్ చేసిన అది. సో అది యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు అస్సలు టైం లేదు, మనం ఫాస్ట్కి వెళ్ళి పూలు తీసుకుందాం. అక్కడ రికార్డ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొంచెం అక్కడక్కడ నేనే రికార్డ్ చేస్తాను. అండ్ సీ యూ దేర్. సో ఆల్రెడీ లాస్ట్ క్లిప్పింగ్లో చెప్పిన నేనే వెళ్ళి తీసుకురావాలి పూలు అని. సో ఇవి సీతాజడ పూలు అంట, నాకు అసలు తెలీదు. అక్కడ అంకుల్ చెప్తానే తెలిసింది. అండ్ పూలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు. అసలు ఎంత మంది ఉన్నారంటే వామ్మో, సగం మిర్రర్ కూడా మొత్తం బయట పూల కోసమే వచ్చినట్టుంది. అండ్ మిర్రర్ కూడా ట్రాఫిక్ ఎంత ఉందంటే దేవుడా బాబోయ్, నేను అసలు భయపడిపోయా కింద పడతానేమో అని, ఎంత ట్రాఫిక్ ఉండే. అండ్ ఇంటికి వచ్చేసిన. చేతికి ఏంటో రెడ్ కలర్ అంటే ఇందాక క్లిప్పింగ్లో చూపించినట్టు. సో బతుకమ్మకు పెట్టడానికి సోంపు పువ్వు తెచ్చినారు, దానికి అప్పుడే కలర్ వేస్తున్నారు వాళ్ళు. ఇంకెక్కడ చూసినా కలర్ అంతా షేడ్ అయిపోయి నాకు అంత మంచిగా అనిపించలే. సో వాళ్ళ దగ్గరే ఆగి కలర్ వేయించుకొని తీసుకొని వచ్చాను అనమాట. సో అవి కవర్లో పెడితే అంతే అట్లుంటాయని చెప్పేసి తీసి అట్లా గాలికి కొంచెంసేపు పెడదామని చెప్పి పెట్టేసిన. సో డిన్నర్ అయిపోయింది, మహితో మాట్లాడి పైకి వచ్చేసిన. ఇప్పుడు కొంచెం ఇందాక చెప్పిన స్కిన్ కేర్ అవన్నీ చేసుకోవాలి, ఎందుకంటే ఫేస్ చాలా ట్యాన్ అయింది అనిపిస్తుంది. ఇది క్యూట్ సిప్పర్, రీసెంట్గానే అమెజాన్లో తీసుకున్నాం. అసలు తీసుకున్నప్పుడు సమ్మేదో రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, అది కూడా మహి బర్త్డే రోజు వచ్చింది. సమ్మేదో చిన్నపిల్లలు ఆడుకునే డ్రమ్ వచ్చింది, దాన్ని రిటర్న్ చేస్తే మళ్ళీ మంచి ఈ ప్రోడక్ట్ వచ్చింది. అసలు తీసుకున్నప్పుడు ఏం హోప్ లేకుండా అది ఎట్లా వస్తుందో, మంచి క్వాలిటీ వస్తుందో రాదు అని, బట్ ఎంత బాగుంది తెలుసా, మస్తు అనిపిస్తుంది. అసలు తీసుకున్నప్పుడు మహి చిన్నపిల్ల వాసిపరింది అని అన్నాడు. అసలు ఇప్పుడు నాకంటే ఎక్కువ మహి యూజ్ చేస్తుంటుంది దీన్ని. సో దీని డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అమెజాన్లోనే ఉంది, మీషో ఏవి కూడా కాదు. సో ఇప్పుడు ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. చాలామంది నా హెయిర్ సీక్రెట్స్ అడుగుతారు. అంటే ఇక్కడ కమెంట్స్లో కాకుండా నన్ను ఆఫ్లైన్లో అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టి మీకు ఎవరికి కనిపించుండాను. హెయిర్కి అస్సలు ఆయిల్ పెట్టాను ఎప్పుడో ఒకసారి. అంటే రేపు సాటర్డే కాబట్టి ఈరోజు ఫ్రైడే. సో ఫ్రైడే నైట్ పెడతా. సో థర్స్డే తలస్నానం కాబట్టి వెనస్డే నైట్ పెడతా. అట్లా ముందు రోజు నైట్ మాత్రమే పెట్టుకుంటా. అసలు నా హెయిర్ ఎప్పుడు ఆయిల్తో చూసుండారు, అందుకనే అసలు ఆయిల్ పెట్టుకోకుండా అంత మంచిగా ఎట్లా పనిచేస్తుంది అని అడుగుతారు. సో ఇదే సీక్రెట్. నేను అది ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళది 90 days మిరాకిల్ హెయిర్ ఆయిల్ వాడుతున్నా. యాక్చువల్లీ నా సెకండ్ బాటిల్, థర్డ్ బాటిల్. ఫస్ట్ బాటిల్ మొత్తం నేనే కంప్లీట్ చేసిన, సెకండ్ బాటిల్ నేను మహి కంప్లీట్ చేసిన, ఇప్పుడు థర్డ్ ఎక్కువ మహికి యూజ్ చేస్తున్నా. చాలా మంచిగా వర్క్ అవుతుంది. చూస్తే చూడండి, ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది. ఇట్లా గ్లాస్ దాంట్లో వస్తుంది, వస్తుంటుంది. అసలు వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయి. సో ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకొని ఫేస్ ప్యాక్ అవన్నీ చేసుకుందాం అనుకున్నా. అవన్నీ డీటెయిల్స్ అంటే ఏమేమి చేస్తున్నాను కావాలంటే నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు అవన్నీ అయిపోయినాక మహి లేడు కాబట్టి కంటిన్యూగా బిగ్ బాస్ పెట్టుకొని లైట్స్ ఆన్ చేసుకొని పడుకుంటా. నాకు లైట్స్ ఆఫ్ చేసుకొని పడుకోవడం అంటే చాలా భయం అనమాట. సో రేపు మార్నింగ్ మహి వచ్చేసారు కాబట్టి ఒక్క నైట్ మేనేజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇవన్నీ అయిపోయాక బిగ్ బాస్ చూస్తూ పడుకోవాలి. అలాగే రేపు బతుకమ్మ కాబట్టి యూట్యూబ్లో నా వీడియోస్ చూడాలి, బతుకమ్మ ఎట్లా తయారు చేస్తారని. ఎందుకంటే నాకైతే రాదు, ఇప్పుడే నేర్చుకుంటున్నా, అది మ్యాటర్. సో రేపు మార్నింగ్ కలుద్దాం. సీ యూ, గుడ్ నైట్. రండి.
సో ఇక్కడ మహి వచ్చిండు కావాలని ఏమంటారు డోర్ బెల్ కొడుతున్నా అనమాట మాకు ఇరిటేషన్ రావాలని చాలా సేపు చేసిండు అట్లా అంతసేపు వీడియోలో పెడితే గలీజ్గా ఉంటుందని చెప్పి పెట్టలే అనమాట అండ్ 2 days తర్వాత వచ్చింది కాబట్టి అట్లా కొంచెం సేపు ప్యాంపర్ చేస్తుండు నెక్స్ట్ ఇక్కడ నేను బతుకమ్మ చేస్తున్నా మీకు ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చెప్పిన నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం బతుకమ్మ నేనే చేస్తున్నా అంటే మీకు ఒక 2 minutes ఫాస్ట్ ఫార్వర్డ్లో క్లిప్పింగ్స్ చూపిస్తున్నా బట్ ఇట్ టేక్స్ నాకు ఒక 1.5 hours పట్టింది బట్ నేను చాలా హార్ట్ఫుల్గా చాలా ఇష్టంగా చాలా ప్రేమతో చేసిన నాకు ఎందుకో చాలా అంటే ఎమోషనల్ అయిపోయినా చేసినాక నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు ఏ పని చేయను నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో నాకు అంత పని చెప్పారు 2 daughters కాబట్టి కొంచెం ఎక్కువ ప్యాంపర్ చేశారు మా మమ్మీ ఏం ఎక్కువ వర్క్ చెప్పదు కాబట్టి ఇక్కడ కూడా నన్ను అంతే ప్యాంపర్ చేశారు సో ఎక్కువ వర్క్ చెప్పారు బట్ ఇది నా చేతులతో నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేనే ఫ్లవర్స్ తీసుకొచ్చి నేనే చేస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఆల్సో మహి కూడా ఉండు కాబట్టి కొంచెం గైడెన్స్ ఇస్తుండు మమ్మీకి అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి చూపిస్తుండు అనమాట ఇట్లా ఇట్లా ఈ ఫ్లవర్స్ తర్వాత ఈ ఫ్లవర్స్ పెట్టుకొని కొంచెం గైడెన్స్ మమ్మీ అండ్ మహి ఇద్దరు ఇచ్చారు మహి ఎట్లా అంటే కొంచెం క్రియేటివ్ ఐడియాస్ అనమాట ఈ కలర్ తర్వాత ఆ కలర్ పెడితే బాగుంటుంది చూడడానికి ఆ లుక్ వస్తుంది అని అండ్ ఆల్సో సో పండగ కాబట్టి ఇంట్లో కుకింగ్ మొత్తం ఆంటీ ఇంకా అమ్మమ్మ అత్తయ్య ఇంకా అమ్మమ్మ చూసుకున్నారు బతుకమ్మ వచ్చేసి నేను పక్క నుంచి మీకు ఫ్రేమ్లో కనిపించకపోవచ్చు బట్ పక్కన మా అత్తయ్య హెల్ప్ చేస్తున్నారు అండ్ పక్కన చైర్లో అమ్మమ్మ కూడా లోపల పెట్టడానికి అవన్నీ హెల్ప్ చేస్తుంది అనమాట ఆ ఆకులన్నీ ఇప్పుడు లోపల పెడుతున్నారు ఆకులన్నీ పెట్టడానికి అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది అండ్ ఆంటీ పక్క నుంచి ఫ్లవర్స్ ఇస్తుంది సో నాకు లిటరలీ కొన్ని ఫ్లవర్ నేమ్స్ కూడా తెలియదు నేను సెకండ్ రోలో ఎల్లో ఫ్లవర్స్ పైన పెట్టిన ఫ్లవర్స్ పేరు సీత జడ పూలు అని కూడా నాకు నిన్న మొన్నటి వరకు తెలియదు అనమాట సో ఐ డోంట్ నో చెప్పిన నాకు చాలా తక్కువ పని వచ్చు బట్ ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకుంటున్నా అండ్ ఇది నా ఫైనల్ అవుట్పుట్ నాకు ఎంత నచ్చిందో చాలా కలర్ఫుల్ ఉంది అండ్ ఆల్సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళ మా అమ్మమ్మ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదే పెద్ద బతుకమ్మ అంటే ఆ సైజులో చేయడం అదే ఫస్ట్ అంట అండ్ మహేష్ స్నానం చేసిండు కాబట్టి అట్లా టవల్ వేసుకొని టీషర్ట్ లేకుండా ఉండు డోంట్ మైండ్ ఎవ్వరు ఏమనుకోకండి సో ఫెస్టివల్ కాబట్టి కోర్స్ కొంచెం మంచి ఫుడ్ ఉంటుంది అంటే పిండి వంటలు ఉంటాయి సో మా అమ్మమ్మ ఇక్కడ ఫెస్టివల్ అని చెప్పి గారెలు చేసింది నేను మహి సాటర్డే అని చెప్పి మార్నింగ్ తినలేదు నేను సాటర్డే అని తినలేదు మహి అయితే బెంగళూరు నుంచి వచ్చిండు అందుకని ఫ్రెష్ అవ్వలేదు బ్రష్ చేసుకోలేదు జస్ట్ నార్మల్గా ఫ్లైట్ దిగిండు బస్ ఎక్కేసి వచ్చేసిండు అందుకనే స్నానం చేసి బతుకమ్మ అయిపోయాక స్నానం చేసి వచ్చిండు సో అప్పుడు నేను గారెలు చేస్తున్నా ఆంటీ మొత్తం బయట ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేస్తుంది సో చాలా హడావిడిగా ఉండే అప్పుడు మా ఇంట్లో మొత్తం ఎందుకంటే లంచ్ టైం అవుతుంది మామయ్య లంచ్కి రావాలంటే మహి లంచ్ తినేసి వెళ్ళాలి సో అట్లా ఫాస్ట్గా గారెలు వేసి మహి తినేసి వెళ్ళిపోతాడు సో గారెలు తినేసాక లంచ్ చేసినాం యాక్చువల్గా బట్ ఆ క్లిప్పింగ్ అంతా షూట్ చేయలేదు ఎందుకంటే నేనే మహికి లంచ్ తినిపించిన షూట్ చేయడం మర్చిపోయాను సో ఇప్పుడు టైం 5:30 అయింది మార్నింగ్ బతుకమ్మ నేనే చేసి దేవుడి దగ్గర పెట్టి తినేసి కొంచెం పడుకున్నాం చాలా నిద్ర వచ్చేసి అలసిపోయిన అనిపించింది ఇప్పుడు మనం బతుకమ్మ ఆడడానికి రెడీ అవ్వాలి సో ఫర్ ది ఫస్ట్ టైం చిన్నగా ఏదో మేకప్ ట్యూటోరియల్ చేద్దాం అనుకుంటున్నా అది ఆల్రెడీ మన వీడియోస్లో ఉంటుంది ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి నేనేమంతా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఇది కాదు అసలు మేకప్ ఏదో అట్లా వేసుకుంటాను నేను నాకు వచ్చింది చేసి చూపిద్దాము అంటే నేను ఎట్లా మేకప్ వేసుకుంటా ఏంటి ఏం ప్రోడక్ట్స్ వాడతా అన్నది సో ఈరోజు నేను హాఫ్ సారీ వేసుకుంటున్నా చెప్పిన కదా మొన్ననే ఇది నా బట్టలు సారీ కొంచెం అటు ఇటు ఉంటాయి ఇంకా కింద చాలా ఉన్నాయి సో నేను ఇప్పుడు నారాయణపేట్ హాఫ్ సారీ వేసుకుంటున్నా హాఫ్ సారీ వేసుకున్నాక కలుద్దాం మేకప్ వీడియో కావాలంటే వ్లాగ్లో ఉంటుంది సారీ వ్లాగ్లో ఉంటుంది ఛానల్లో ఉంటుంది గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ అయిపోయింది రెడీ అయిపోయినా ఆ మేకప్ వీడియో మొత్తం మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది ఖచ్చితంగా చూడండి సో బతుకమ్మకి దండం పెట్టుకొని అండ్ అత్తయ్య కూడా వస్తే అత్తయ్య ఒక బతుకమ్మ నేను ఒక బతుకమ్మ పట్టుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే మా పెద్ద అత్తయ్య వెయిటింగ్ ఇప్పటికి 2 times కాల్ చేసింది నాకు అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అండ్ చాలా బరువు ఉండే బతుకమ్మ ఎందుకంటే పూలు కొంచెం హెవీ ఉండే అందుకనే కొంచెం బరువు అనిపించింది సో మా అత్తయ్య వచ్చినాకో మా అత్తయ్య చిన్న బతుకమ్మ పట్టుకుంటుంది నేను పెద్ద బతుకమ్మ పట్టుకుంటా షూట్ చేసింది ఎవరు అనుకుంటారా కోర్స్ మహి షూట్ చేసిండు బట్ ఒక్క ఫోటో కూడా మహితో దిగలే నేను ఆ రోజు
ఎందుకంటే ఆ రోజు మొత్తం నైట్ మొత్తం ఆఫీస్ వర్క్ చేసుకొని పడుకోలే అని చెప్పి చాలా టైర్డ్ అయిపోయి ఆ రోజు మొత్తం పడుకుండు. అండ్ ఇక్కడ నేను మా అత్తయ్య బతుకమ్మ పట్టుకొని బయటకు వస్తుంటే మహేష్ షూట్ చేసిండు అండ్ ఆల్సో కొన్ని ఫొటోస్ కూడా తీసిండు మా ఇద్దరి కోసము. సో మేము మా మమ్మీ వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఉంటుంది అని. దాని తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాము. మా ఇంటికి ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. అక్కడ బతుకమ్మ పెట్టేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి ఇంకా బతుకమ్మ ఆడడమే, ఇంకేం లేదు. అండ్ ఇది మా బతుకమ్మ, అందుకని కొంచెం అట్లా జూమ్ చేసి మరీ చూపిస్తున్నా. అండ్ చాలా హాట్గా ఉండే ఆ రోజు. సో ఎంత హాట్గా ఉండే అంటే ఇట్లా వెళ్ళి బతుకమ్మ పెట్టి లోపలికి వచ్చే గ్యాప్లోనే ఇట్లా ఫుల్ స్వెట్ వచ్చేసింది. నాకైతే చాలా హాట్గా ఉండే. అండ్ ఆల్సో ఓవరాల్గా ఇన్ని బతుకమ్మలు ఉన్నాయి అని, అంటే ఇంకా చాలా వచ్చినాయి. నేను వెళ్ళే టైంకి ఇన్ని బతుకమ్మలు వచ్చినాయి. సో అది అట్లా కొంచెం క్లిప్పింగ్ షూట్ చేసిన. దీని తర్వాత నేను ఇంకా బతుకమ్మ ఆడడానికి వెళ్ళిపోయినా. మా అత్తయ్య, అమ్మమ్మ, మా పెద్ద అత్తయ్య అసలు ఎక్కడ ఉన్నారో కూడా చూడలే అనమాట. ఇవంతా షూట్ చేసింది ఉషా. సో అక్కడక్కడ కనిపిస్తాను నేను, చూడండి. సో నేను యాక్చువల్‌గా ఏమనుకున్నా అంటే దేవరకొండలో ఉంటే ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్నేమో. మిర్యాలగూడలో ఏం ఎంజాయ్ చేయను అనుకున్నా. బట్ రాంగ్. చాలా ఎంజాయ్ చేసిన. అసలు దేవరకొండలో ఉంటే ఇంత ఎంజాయ్ చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే వాళ్ళు చూస్తుర్రు, వీళ్ళు చూస్తుర్రు, వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటారు. అదే సరిపోతది అక్కడ ఉంటే. బట్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేసిన. ఆడి, ఆడి, ఆడి అసలు నా ఫేసు, నా హెయిర్, ఇంకా నా ఓని అసలు ఎంత అంటే ఇప్పుడే ఏదో స్నానం చేసి వచ్చినట్టు అయిపోయింది నా ఫేస్. అంత ఫుల్ స్వెట్ వచ్చింది. అండ్ నాతో పాటు ఇక్కడ నా వెనకాల కనిపించే క్లిప్పింగ్, అంటే ఈ క్లిప్పింగ్లో కనిపించే పిల్లలందరూ నాకు రీసెంట్గా అంటే బతుకమ్మ రోజే పరిచయం అయ్యారనమాట. మా పక్క గల్లీలోనే ఉంటారంట. సో వాళ్ళందరూ అక్క అక్క అని మాట్లాడుతుంటే మస్తు క్యూట్ అనిపించింది. చాలా ప్యూర్ అనిపించింది. వాళ్ళందరూ 10th క్లాస్, 5th క్లాస్, 7th క్లాసే అంట. సో వాళ్ళందరూ నాతో పాటు అంతసేపు ఉంటే అంతసేపు నాతో పాటే ఉన్నారు. ఇంటికి కూడా నేను వచ్చేటప్పుడు అక్క మీ ఇల్లు చూపి, మీ ఇల్లు చూపి అని అడిగారు. చాలా క్యూట్ అనిపించింది. సో నేను వ్లాగ్ తీసుకుంటున్నా, ఎవరైనా అంటే వ్లాగ్ తీసుకోవచ్చా, కనిపిస్తారా వీడియోలు అంటే ఓకే అక్క ఏం కాదు అని ఎంత క్యూట్గా అనిపించారు. అక్క ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెడదాం అక్క, నేను పెడతాను నాకు పెట్టు అంటే కనిపించగానే ఎంత క్లోజ్ అయిపోయారో నాకు మంచిగా అనిపించింది. అండ్ 2.5 hours ఆడినాక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట మేము. సో ఇప్పుడే ఇంటికి వచ్చినాం.
బిగ్ బాస్ చూస్తుండే ఇంతసేపు. అండ్ ఇప్పుడు డిన్నర్ చేయాలి కదా అని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పైకి వచ్చిన. చాలా ఎంజాయ్ చేసిన. వ్లాగ్ మొత్తం మీరు చూసుంటారు ఖచ్చితంగా. అంటే మా ఊళ్ళో కూడా ఇంత ఎంజాయ్ చేయలేను, డ్యాన్స్ చేయలేనేమో. ఇక్కడైతే మస్తు 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 ఎంజాయ్ చేసినాం. అండ్ మా మమ్మీ వాళ్ళ బతుకమ్మ చేసే వీడియో కూడా దీంట్లో యాడ్ చేస్తా. మా చెల్లి వచ్చిందని మా మమ్మీ వీడియో తీయించుకుంది, సో అదంతా చూడండి. అండ్ నా డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు. మొత్తం నేనే రెడీ అయినా. ఏదో ఫాస్ట్గా రెడీ అయినా కూడా మంచిగా అనిపించింది. మేకప్ ట్యూటోరియల్ కూడా మన ఛానల్లో వస్తుంది రేపు ఆర్ ఎల్లుండి, ఒక 2 days ఆగి చూడండి. చాలా సింపుల్గా మంచిగా రెడీ అయినా, నాకైతే మంచిగా అనిపించింది. డ్రెస్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది. మా అన్న ఎంగేజ్మెంట్లో వేసుకున్నప్పుడు నాకు ఎందుకు అంత బాగాలే అనిపించింది. అప్పుడు చాలా ఫేస్ టైర్డ్ ఉండే, ఇప్పుడు కొంచెం ఫేస్ మంచిగా ఉండి రెస్ట్ ఉంది కాబట్టి మంచిగా ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో నచ్చింది అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.